హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అయితే టిఫిన్స్‌లో గానీ, స్నాక్స్‌లో గానీ చక్కగా తినే చల్ల పునుగుల రెసిపీ ఏంటో ఈరోజు తెలుసుకుందామా? ముందుగా ఇడ్లీ పిండి తీసుకొని అందులో 2 టీ స్పూన్లంత మైదా అయితే కలుపుకున్నాను. బ్యాటర్ మంచిగా రావడానికి. అందులోకి చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్ట్, సోడా కూడా యాడ్ చేసుకోండి. నేను ముందే యాడ్ చేసి పెట్టాను పిండి కొంచెం మ్యాగ్నేట్ అవ్వడానికి. అయితే బాండీలో ఆయిల్ ఏసుకొని దాన్ని బాగా హై హీట్ వచ్చేంత వరకైతే పెట్టుకోవాలి. ఇగో వీడియోలో చూపిస్తున్నంత విధంగా బాగా హీట్ అయిన ఆయిల్‌లోనే పునుగులేస్తే చక్కగా వస్తాయన్నమాట. ఇగో చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోండి ఆ విధంగా. చాలా బావుంటాయి ఈ చల్ల పునుగులు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. అస్సలు అంటుకోవండి. మైదా పిండితో వేస్తే కొంచెం మనకి అంటుకున్నట్టు పునుగుల్ని ఎప్పుడు మీడియం టు హై ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. చాలా వస్తాయి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే ఏంటంటే బయట బ్రౌన్ కలర్‌లో వస్తది గానీ లోపలైతే కుక్ అవ్వదు. అయితే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నామంటే మంచిగా కుక్ అయితాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా వస్తాయి పునుగులు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్‌మోస్ట్ ఆల్ అందరూ ట్రై చేసే ఉంటారు ఈ పాటికి. మంచిగా వేయించుకున్నామంటే ఇలా గోల్డెన్ కలర్‌లోకైతే వస్తాయి. ఒకసారి చూడండి ఇక్కడ ఎంత వచ్చాయో. ఇడ్లీ ఇడ్లీ పిండితో ట్రై చేయండి. చాలా బావుంటాయి. అందరూ ఏంటంటే మైదాతో ట్రై చేస్తారు. మైదా ఇంకా పెరుగు. నేనైతే ఇక్కడ పెరుగు కూడా ఏం యాడ్ చేయలేదు. ఇడ్లీ పిండయితే 2 డేస్‌దున్నది. అదైతే యాడ్ చేసి 2 టీ స్పూన్స్ అంత మైదా ఏసి మంచిగా కలుపుకున్నాను సరిపోతది. అయితే ఇక్కడ చూడండి చాలా వచ్చాయి. పునుగులైతే ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. ఇంట్లో బాగా నచ్చుతది అందరికీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. మేమైతే చట్నీ మ్యాండేటరీ అనేం కాదు కానీ ఈజీగా తినేస్తాము ఒట్టిదైనా. చూడండి ఎంత వచ్చాయో. పైన క్రిస్పీగా ఉంది. లోపల సాఫ్ట్‌గా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.